ఈరోజే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. ఎన్నో శక్తులు కలిగిన రోజు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. ఇప్పుడు మీకు అన్ని విధాలుగా కూడా మార్పులు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి. ఒక స్త్రీ పగబెట్టి చేసేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనే చెప్పవచ్చు. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మీరు ఎన్నడూ చూడనటువంటి అదృష్టాన్ని ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. కాబట్టి మీరు దేని గురించి కూడా ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అలానే ఈ సమయంలో మీకు విపరీతమైన అఖండ రాజయోగం అనేది కూడా పట్టబోతుంది. మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. అసలు రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నాడు ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో, అసలు వీరికి ఏ విషయాల్లో మార్పులు అనేవి కనిపిస్తున్నాయి, అసలు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయంలోనే వీరికి ఇంతటి అదృష్టం అనేది ఎలా వచ్చిందో, వీటిని మీరు ఎలా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో మీరు చూస్తారో, అసలు మీకు ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ఈజీగా కనిపిస్తుంది. అప్పుడు మా వీడియోస్ అన్నీ కూడా మీరు ఈజీగా చూడగలుగుతారు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుందనే చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఏ జన్మ పుణ్య చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పాలి. వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు వీరు ఫలితం అనేది అధికంగానే చూడబోతున్నారు. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు. డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు. ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపిస్తుంది. ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడు వీరు ఏ జన్మే పుణ్య చేసుకున్నారేమో తెలియదు, కానీ ఇన్ని రోజులు ఇక్కడ క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు. గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. వారు కూడా వారి తప్పుని తెలుసుకునే సమయం అనేది త్వరలోనే రాబోతున్నది. వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. మీరు దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి. ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి. అప్పుడు మీరు ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు. మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఉన్న గొడవలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఉన్న అపార్థాలన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి మీకు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. మీకున్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుంది. వీరు కళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు వీరి జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు బాగా కాలం కలిసి వస్తుంది. ఈ వృశ్చిక రాశి వారు ఏ జన్మే పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందనే చెప్పవచ్చు. అలానే
సంతానం కలగడం మీద ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడాల్సిన అవసరమే లేదు. మీకు ఇప్పుడు మంచిగా సంతానం కూడా కలుగుతుంది. దీని గురించి అయితే మీరు అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. అంతా కూడా బాగుంటుందనే చెప్పవచ్చు. ఇక ఈ వృశ్చిక రాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందనే చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి. అంతా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే అధికంగా చూడబోతున్నారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారికి ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది కాబట్టి అంతా కూడా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశివారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణిలో మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశివారి జలస్వభావం అయినందువలన బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశివారి దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది సాధిస్తారు. భూములు పెరగడం వల్ల జీవితంలో చక్కని మలుపుకు దారితీస్తుంది. వృశ్చిక రాశి వారు పోలీసు అధికారులుగా, న్యాయమూర్తులుగా, భూమి సంబంధిత వ్యాపారులుగా బాగా రాణిస్తారు. బంధువులతో వైరము, స్త్రీలతో వైరము, పరోక్ష శత్రుత్వము ఇబ్బందులకి గురి చేస్తాయి. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు ఎవరైనా చూస్తే వీరు చాలా స్వార్థపరులని అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయువారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం వల్ల ఎలాంటి పరిస్థితులైనా కూడా నిరుత్సాహపడక ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా పరిష్కరించుకుంటారు. వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనులనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు. ఈ రాశివారు గురుమౌద్యమి, శుక్రమౌద్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. వృశ్చిక రాశి సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారనే చెప్పవచ్చు. వీరికంతా కూడా బాగుంటుంది. ఓకే అండి, చూసారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.